ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025వ సంవత్సరం నవంబర్ 26వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఇలా ఉన్నాయి. ఈరోజు మీ సహనానికి పెద్ద పరీక్ష ఉంది. అది ఏంటి? ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ బుధవారం రోజు కుంభరాశి వారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కానీ ఈ రోజు మీ సహనానికి, మనోధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది. కొన్ని విషయాలు మీ చేతుల్లో లేనట్లుగా అనిపించినా మీ స్థిరమైన మనసు, శాంతమైన ఆలోచన, చల్లటి మాటలతో సమస్యలన్నీ దాటిపోవచ్చు. ఆతృత లేదా కోపంతో వ్యవహరిస్తే మాత్రం చిన్న సమస్య కూడా పెద్దదిగా మారే అవకాశముంది. కాబట్టి ఈరోజు మీ యొక్క సహనం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని పరిశీలిస్తే కుటుంబం లేదా బంధువులకి సంబంధించి కొన్ని తగాదాల్లో మీరు చిక్కుకోవచ్చు. ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల చిన్న గొడవలు రావచ్చు. ఇలాంటి సమయంలో నిశ్శబ్దం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మాటలతో కాదు, కర్మలతో మీ యొక్క మనస్సును చూపించండి. వివాహితులైతే కనుక జీవిత భాగస్వామి నుండి కొంత ఒత్తిడి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాని మీరు సహనంతో వ్యవహరిస్తే రోజు చివరికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయి. అవివాహితులైతే కనుక పాత స్నేహం మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి మీకు కొత్త ఆలోచనలు, కొత్త దిశను చూపవచ్చు. ఇక ఉద్యోగం మరియు వ్యాపార జీవితాన్ని చూస్తే ఈరోజు ఉద్యోగ రంగంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు చేసిన పనికి విలువ దక్కకపోవచ్చు, లేదా మీ ప్రయత్నాలను ఎవరూ గుర్తించకపోవటం వల్ల మీకు నిరుత్సాహం రావచ్చు. కాని జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు చూపించే స్థిరతను మీ అధికారి ఖచ్చితంగా గమనిస్తారు. వ్యాపారస్తులైతే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవటంలో మీకు ఆలస్యం జరుగుతుంది. కొత్త ఒప్పందాలు కాస్త వాయిదా పడవచ్చు. కాని మీరు త్వరపడకూడదు. విశ్లేషించి ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయి. అనవసర ఖర్చులు రావచ్చు. కాని చివరికి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీకు సహాయం చేస్తారు. అలాగే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంత గందరగోళంగా ఉంటుంది. మీ భాగస్వామి మీపై అనవసరంగా అనుమానపడవచ్చు. ఈ పరిస్థితిలో మీరు కోప్పడితే పరిస్థితి మరింత కఠినంగా మారుతుంది. కాబట్టి సహనమే మీకు శక్తి. అలాగే కొత్తగా ప్రేమలోకి అడుగుపెట్టినవారు ఒక చిన్న అపార్థం వల్ల దూరమవుతారు. ఈరోజు మీ యొక్క నిజాయితీ, స్థిరత్వం పరీక్షించబడుతుంది. మీరు ఓపికగా ఉంటే ఈ పరీక్ష తర్వాత సంబంధం మరింతగా బలపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మానసిక ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం చూపే అవకాశముంది. తలనొప్పి, అలసట లేదా నిద్ర సమస్యలు కలగవచ్చు. కాబట్టి మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. యోగా, ధ్యానం లేదా నడక వంటి సాధనలు ఈరోజు తప్పకుండా చేయాలి. తేలికపాటి ఆహారం తీసుకోవటం, ఎక్కువ నీరు తాగటం మీ శరీరానికి శాంతిని ఇస్తాయి. పాత వ్యాధులతో బాధపడుతున్నవారు వైద్య సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాని నిర్లక్ష్యం మాత్రం చేయకండి. ఈరోజు శుభ ముహూర్తం వచ్చేసి ఉదయం 9:15 నుండి 10:30 వరకు, అలాగే సాయంత్రం 5:20 నుండి 6:40 వరకు. రాహుకాలం వచ్చేసి మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఈరోజు శుభ దిశ వచ్చేసి తూర్పు, శుభ రంగు వచ్చేసి ఆకాశనీలం, శుభ అంకె వచ్చేసి 7. ఈరోజు మీకు సహనం అంటే కేవలం ఎదురుచూపు కాదు, అది ఒక శక్తి. మీరు కోపం వచ్చినప్పుడు ఒక్కసారి నిశ్శబ్దంగా శ్వాస తీసుకుంటే మీలోని దైవిక శక్తి మీకు దారిని చూపిస్తుంది. హనుమాన్ చాలీసా లేదా శనిదేవుడి మంత్రం జపిస్తే మీ మనస్సు స్థిరంగా ఉంటుంది. దానం చెయ్యాలి అనుకుంటే నీరు లేదా పాలు పేదవారికివ్వండి. ఇది మీకు ఆధ్యాత్మిక శాంతిని ఇస్తుంది. ఈరోజు మీరు సమాజంలో లేదా స్నేహితుల వర్గంలో మీ నిజమైన స్వభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఎవరైనా మీ మీద విమర్శలు చేయవచ్చు, కాని మీరు సమాధానం ఇవ్వకపోవటం ద్వారానే గెలుస్తారు. మీ మాటలు కాదు, మీ చర్యలే ఈరోజు మీకు గౌరవాన్ని తెస్తాయి. పెద్దవారి సలహా ఈరోజు మీకు జీవిత మార్గాన్ని సూచించే మార్గసూచన అవుతుంది. ఆ సలహాను తేలికగా తీసుకోకండి. అలాగే విద్యార్థులకి కూడా ఈరోజు పరీక్ష ఉంటుంది. చిన్న చిన్న విషయాల వల్ల దృష్టి మళ్లవచ్చు. కాని మీరు ఫోకస్గా ఉండగలిగితే మంచి ఫలితం మీకు లభిస్తుంది. ప్రయాణాలు ఉంటే ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ మార్పులు లేదా ట్రాఫిక్ కారణంగా అలసట ఉండవచ్చు. కాని చివరికి ప్రయోజనకరమైన ఫలితమే మీకు లభిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈరోజు పరీక్ష, ఒక మనోధైర్య పరీక్ష ఉంది. ఎవరైనా మీకు కోపం తెప్పించినా మీరు స్పందించకపోవటం ద్వారానే ఈరోజు విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ సహనమే ఈరోజు మీకు శక్తి. ఇది మీకే కాదు, మీ చుట్టుపక్కన వారికి కూడా ఆదర్శంగా ఉంటుంది. రోజు చివరికి మీరు నేను కోపానికి బానిస కాదు, సహనానికి ప్రతిరూపం అని చెప్పగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.